సార్ మీరు గందరగోళం లేదంటున్నారు సిద్ధాంతాలు రీత్యా. అంటే మీకు ఇటీవల కాలంలో అంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ చూసుకుంటే ఉదాహరణకి అక్కడ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. అంటే మీ సిపిఎంలోనే ఒక బలమైనటువంటి వర్గం అంటే ప్రకాష్ కారత్ గారి వర్గం అంటే ఆయన వర్గం అనండి లేకపోతే ఆయన ఒక సెక్షన్ అపోజ్ చేస్తే ఏచూరి గారు మాత్రం వీ హ్యావ్ టు గో విత్ కాంగ్రెస్ అనేటువంటి దాంట్లో వెళ్ళారు. అక్కడేమో రిజల్ట్స్ పూర్తి నెగిటివ్ వచ్చినాయి. దానివల్ల కొంత సిపిఎం దెబ్బతిన్నది అనేటువంటి వాదన కూడా ఉంది. బట్ ఎట్ ది ప్రెజెంట్ ఏంటంటే హౌ టు స్టే రెలవెంట్ అనే దాని మీదనే సిపిఎం ఎక్కువ మేధోమథనం చేస్తుంది అనేటువంటిది. అంటే మారిన పరిస్థితుల్లో మనం ఏ విధంగా మారాలి అనేటువంటి దాని మీద ఏదైనా మేధోమథనం జరుగుతున్నదా సిపిఎంలో? బెంగాల్లో మా పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం అనేది మా విధానానికి వ్యతిరేకమైంది. కారత్ గారు వ్యతిరేకించారా? మొత్తం సీతారాము కారత్తో అందరూ వ్యతిరేకించారు. కేంద్ర కమిటీ నిర్ణయానికి విరుద్ధంగాను విశాఖపట్నంలో జరిగినటువంటి 21వ మహాసభ నిర్ణయానికి విరుద్ధంగాను బెంగాల్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. అక్కడ స్టేట్ యూనిట్ అది తీవ్రమైన తప్పిదం అని చెప్పేసి ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత సమీక్షలో ఏకగ్రీవంగా ఏ రకమైనటువంటి ఓటింగ్ కూడా లేకుండా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి కేరళ పార్టీ మమతా బెనర్జీ యొక్క తీవ్రమైనటువంటి దాడిని నిర్బంధాన్ని తట్టుకోవడం కోసం కాంగ్రెస్తో ఒడంబడిక అవసరం అని చెప్పి కేంద్ర కమిటీ యొక్క నిర్ణయానికి విరుద్ధంగా వాళ్ళు వ్యవహరించారు. అంతే తప్ప పార్టీ కేంద్రంలో ఏ రకమైనటువంటి గందరగోళం అంటే ఏ స్టేట్ యూనిట్ వాళ్ళు ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చేయకూడదు చేశారు. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎప్పుడు అలాంటిది జరగల. మొన్న జరిగింది. ఇన్ని సంవత్సరాల కమ్యూనిస్ట్ 1964లో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఏర్పడ్డది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మొన్న బెంగాల్లో ఎన్నికల్లో ఏ రకంగా అయితే కేంద్ర కమిటీ నిర్ణయానికి విరుద్ధంగా ఆ పార్టీ పొత్తు పెట్టుకుందో ఆ రకమైనటువంటి నిర్ణయం కేంద్ర కమిటీని ధిక్కరించి ఏ ఒక్క రాష్ట్రం కూడా వ్యవహరించినటువంటి సందర్భం కోట్లేదు. మొన్న జరిగింది అది. సార్ మీరు సీనియర్ నేత, మార్క్సిస్ట్ విశ్లేషకులు, సిద్ధాంతకర్తలు. అంటే మన దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎస్పెషల్లీ అంటే ఇన్ ది వేక్ ఆఫ్ గ్లోబలైజేషన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి అంటే మార్క్సిజంని చదువుకునే వాళ్ళ సంఖ్య మార్క్సిజాన్ని అనుసరించే వాళ్ళ సంఖ్య తగ్గిపోవడం వల్లనే ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయి అంటారా? సరైనది కాదు అది. ఆ విశ్లేషణ సరైనది కాదు. ఎప్పుడైతే గ్లోబలైజేషన్ భారతదేశంలోకి ప్రవేశించిందో ప్రపంచంలో గ్లోబలైజేషన్ వచ్చిందో ఇది ఒక కొత్త వ్యవస్థ ప్రపంచ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో 1973లో ఇది ప్రపంచాన్ని ఆవరించింది. 72-73లో ఇది ఆవరించింది. క్రమంగా పెరుగుతూ వచ్చి 90కి వచ్చేసరికి భారతదేశానికి వచ్చింది. ఏమిటి గ్లోబలైజేషన్లో ప్రత్యేకత? పారిశ్రామిక పెట్టుబడి అనేటువంటిది చాలా కాలంగా ప్రపంచానికి ఆధిపత్యం వహిస్తూ వచ్చింది. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పెట్టుబడిని ఓవర్టేక్ చేసి ద్రవ్య పెట్టుబడి ఫైనాన్స్ క్యాపిటల్ డామినేషన్లోకి వచ్చింది 92. అదే గ్లోబలైజేషన్. ఈ ద్రవ్య పెట్టుబడి అంటే ఏమిటి? ఒక పరిశ్రమ పెట్టదు, అది ఒక ఇండస్ట్రీ పెట్టి సరుకులు కొని సరుకులు ఉత్పత్తి చేసి ఆ సరుకులు అమ్ముకొని డబ్బు సంపాదించడం అనేటువంటిది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ యొక్క స్వభావం. ద్రవ్య పెట్టుబడి అంటే ఏమిటి? ద్రవ్య పెట్టుబడి పరిశ్రమ పెట్టదు. ఇండస్ట్రియల్ క్యాపిటల్ అంటే పరిశ్రమ పెట్టి డబ్బు సంపాదించడం, పరిశ్రమతో నిమిత్తం లేకుండా డబ్బుని డబ్బుగా మార్చడం అనేటువంటిది ద్రవ్య పెట్టుబడి. షేర్ క్యాపిటల్స్లో పెట్టడం, రియల్ ఎస్టేట్లో పెట్టడం. ఇవాళ 100 ఎకరాలు కొంటాడు, రేపు పొద్దునకి 100 ఎకరాలు కొన్ని వందల. లేదా మన స్పెక్ట్రమ్ ఒక సంతకం తీసుకుంటారు, 1,85,000 కోట్ల రూపాయలు లాభం వచ్చేస్తుంది. ఒక నదిని కొంటారు, లేదా ఒక బొగ్గు పరిశ్రమని ఒక సంతకంతో లక్షల కోట్ల రూపాయలు డబ్బులు చేతులు మారిపోతాయి. ఇది ద్రవ్య పెట్టుబడి లక్షణం. పారిశ్రామిక పెట్టుబడి దీన్ని అంగీకరించదు. పారిశ్రామిక పెట్టుబడి చాలా కాలంగా ప్రపంచాన్ని ఏలింది.
పారిశ్రామిక పెట్టుబడిని ద్రవ్య పెట్టుబడి ఓవర్టేక్ చేసిన తర్వాతనే కమ్యూనిస్టులు ప్రపంచంలో బలహీనపడ్డాం ప్రారంభం. పారిశ్రామిక పెట్టుబడి ఒక రకమైన అభివృద్ధికరమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది, పరిశ్రమ పెడుతుంది, కొంతమంది కార్మికులు పెట్టుకుంటుంది, ఉత్పత్తిని పెంచుతుంది, ఉపాధి వస్తుంది, ఉపాధి అవకాశాలు ఉంటాయి. ద్రవ్య పెట్టుబడిలో ఉపాధి అవకాశాలు ఏమి ఉండవు. చాలా దుర్మార్గమైంది పెట్టుబడిదారు. అంటే చైనా కీన్స్ లాంటి బ్రిటిష్ ఆర్థిక శాస్త్రవేత్తలు, ఆయనేమి సోషలిస్ట్ ఏం కాదు, కమ్యూనిస్ట్ ఏం కాదు, పెట్టుబడిదారు ఆర్థిక శాస్త్రవేత్త. అటువంటి చాలామంది ఖండించారు ద్రవ్య పెట్టుబడిని. ఇది దుర్మార్గమైంది. ఇప్పుడు ఇంగ్లాండ్లో జరిగింది ఏమిటి? బ్యాంకులు తమ లాభాల కోసం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని అవసరం ఉన్నోడికి లేనోడికి అందరికీ లోన్లు ఇచ్చేటువంటి పద్ధతి. ప్రైమ్ లోన్స్, సబ్ ప్రైమ్ లోన్స్. ప్రైమ్ లోన్ అంటే అవసరానికి ఇచ్చేది. సబ్ ప్రైమ్ లోన్స్ అవసరం ఉన్నా లేకపోయినా నువ్వు కారు కొనుక్కో, డబ్బు ఇస్తా అంటే టెంపరీగా డిమాండ్ని సృష్టించడం, తద్వారా ఉన్న సరుకులు విడుదల కాకుండా అమ్ముడుపోకుండా ఉన్న సరుకులను అమ్ముకోవడం. ఈడే బ్యాంకు లోన్ ఇస్తాడు, వీడే కారు కొనేటట్టుగా చేసుకుంటాడు. వాడేంది కారు కొనుక్కున్నాడు, ఒక 2 నెలలు కారు మెయింటైన్ చేస్తాడు, 3 నెలలు దాన్ని నడపలేడు, కిస్తీలు కట్టలేడు. ఆ రకంగా సబ్ ప్రైమ్ లోన్స్ని ఎంకరేజ్ చేసేది ఈ ద్రవ్య పెట్టుబడి. ఈ ద్రవ్య పెట్టుబడి వచ్చిన తర్వాతనే ప్రపంచం అతలాకుతలమైపోతుంది. ఈ ద్రవ్య పెట్టుబడి వచ్చిన తర్వాతనే ఆ ద్రవ్య పెట్టుబడిని ఎదుర్కోవడంలో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు దాన్ని సకాలంలో అధ్యయనం చేసి ద్రవ్య పెట్టుబడికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సమీకరించడంలో, వ్యవసాయంలో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ప్రవేశించిన తర్వాత దాన్ని ఎదుర్కోవడంలో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు వెనకబడిపోయింది. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు బలహీనపడ్డది. ఈరోజు ఐ డ్రీమ్ సీనియర్ జర్నలిస్టు విక్రమ్ గారు నాతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోనూ దేశంలోనూ రాజకీయ పరిణామాలు, ఇతర అనేక విషయాలు వారు ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగడం, నేను సమాధానాలు చెప్పడం జరిగింది. ఈ ఐ డ్రీమ్ మీడియా ద్వారా ఈ విషయాల్ని పరిశీలన చేసేదానికి, చూడడానికి, అధ్యయనం చేయడానికి ఇది తోడ్పడుతుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను.